That's the sign of the Antichrist. అది క్రీస్తు విరోధి యొక్క గుర్తు. You know, in these pictures that the Catholics have of the so-called Jesus. మరి ఈ క్యాథలిక్స్ వారి వేసుకునేటువంటి చిత్రపటాల్లో యేసుక్రీస్తు అని పిలువబడే బొమ్మనేస్తారు. Right? Have you seen those pictures? చూసారా? They'll have them in their homes. వారి గృహాల్లో ఆ చిత్రపటాలు యేసయ్య యొక్క చిత్రపటాలు ఉంటాయి. Jesus never looked like that. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా అలా ఉంటాడు అనుకుంటున్నారా? Their Jesus has golden hair. వారి యేసుక్రీస్తు ప్రభువారికి బంగారు వెంట్రుకలు ఉన్నాయి. When Jesus was on earth, he had black hair. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు మనలాగానే నల్లని జుట్టు ఉన్నది. In the Song of Solomon it says his hair was black as a raven, as a crow. పరమగీతాల్లో మనం చూస్తాం అతని యొక్క కురులు నల్లవిగా ఉన్నాయని బైబిల్ చెప్తున్నది. In the book of Revelation when he comes back the second time, his hair is white as wool. ప్రకటన గ్రంథంలో ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు తెల్లని ఉల్లిని పోలినటువంటిగా అతని వెంట్రుకలు ఉన్నాయి. The face of this picture, this man in the picture is like a white man. మరి వారు చూపించేటువంటి ఆ పటంలో యేసుక్రీస్తుని ఒక తెల్లని వ్యక్తిగా చూపెడతారు. Jesus was not a white man, he was a Shemite, a brown man. యేసుక్రీస్తు ప్రభువారు తెల్లగా ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన గోధుమ రంగులో ఉన్నటువంటి వ్యక్తి. And it's the picture of this Jesus is like a handsome Hollywood actor. మరి అక్కడ కనబడుతున్నటువంటి ఆ పిక్చర్ యేసుక్రీస్తు ప్రభువారు చాలా అందగాడు, హాలీవుడ్ యాక్టర్ గా ఉంటాడు. What does the Bible say about him? బైబిల్ అతని గురించి ఏమని చెప్తున్నది? In Isaiah 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, there is no comeliness in him that we should desire. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. He was not a good looking man at all. అతను చూడ్డానికి అందముగా ఉన్నటువంటి వాడు కాదు. But to us he's the fairest of 10,000. అయితే ఆయన మనకు మాత్రం 10,000లో అతి సుందరుడు. But when you looked at him there was nothing that you would desire. అయితే ఆయనను చూసినప్పుడు మనం ఆశించినట్టుగా ఆయన ముఖం ఏమీ కనబడలేదు. That is a false Jesus that they have. అక్కడ కనబడుతున్న యేసు అబద్ధపు యేసు. And Christians keep that picture in their home. చాలా మంది క్రైస్తవులు ఆ బొమ్మలు తెచ్చుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. And that picture, that Jesus fingers are like this. వారు వేసినటువంటి పటంలో యేసు ప్రభువారి చెయ్యి ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. The sign of the Antichrist. ఇది ఎవరి గుర్తు? క్రీస్తు విరోధి గుర్తు. Be careful about those pictures. They can get a curse into your house. ఆ బొమ్మలు తెచ్చి కార్లో, ఇళ్లలో, గూట్లో పెట్టుకుంటే వాటితో పాటు శాపాన్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం.